హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. దిస్ ఈజ్ రాజేందర్ బోండ్లా. మిత్రులారా, అందరూ మంచిగా ఉన్నారు కదా? మరి మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఈరోజు సెప్టెంబర్ 4th కదా, రేపు సెప్టెంబర్ 5th, ఎల్లుండి ఆదివారం రోజు స్పెషల్గా లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ లైవ్లో కూడా ఎక్కువ మంది ప్రశ్నలకి ఆన్సర్ ఇస్తాను. అయితే ఇప్పటికీ దాదాపు అంటే 117, 118 వీడియోలు ఓన్లీ కెరీర్ కౌన్సిలింగ్ పైన చేసా. ఇంకా నా దగ్గర క్వశ్చన్ చాలా ఉన్నాయి, వీటికి 1 by 1 ఆన్సర్ ఇచ్చుకుంటూ పోదాం. ఇప్పుడే కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతనే వీడియోలు చూడండి. మిత్రులారా, మీకు ఎన్నో పనికిరాని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, వాటికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతుంటారు, వాటిని మీరు టైం వేస్ట్ చేసుకుంటారు. కానీ ఇది విద్యకు సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. నా వీడియోలలో ఫేక్ ఉండదు, పక్కా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప వీడియో రాదనమాట. ఏదైనా కానీ ఇప్పుడు అదేంటి మున్సిపల్ ఉద్యోగాలు అనగానే ఊటహుటిన అన్ని వీడియోలు వచ్చేసాయి. ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్లో ఇప్పటిదాకా అది లేదు, ఎందుకంటే నేను పక్కాగా ఉంటేనే చెప్తాను అనమాట. రైట్. అండ్ ఫైనల్గా మీరు కెరీర్ గైడెన్స్ పైన చాలామంది నా మీద ఆశ పెట్టుకొని మీరు అడిగే ప్రతి ప్రశ్నకి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, క్రాదా లక్ష్మి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ సాంస్క్రిట్ అకాడమీలో ఎంట్రన్స్ ఎగ్జామ్లో సీట్ రావాలి అంటే ఏం బుక్స్ చదవాలి సార్? ఎంఏ సాంస్క్రిట్ ఎంట్రన్స్ బుక్స్ దొరకడం లేదు సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎస్ లక్ష్మి, నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయి దీని గురించి నేను పూర్తిగా నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. కాకపోతే నువ్వు ఒక పని చేయ లక్ష్మి, మీ బ్రదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ నాకు ఇందులో పెట్టు, ఓకేనా? నేను వాళ్ళకి ఫోన్ చేసి నీతో మాట్లాడిన తర్వాత బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడ్రస్ చెప్తా, అక్కడికి వెళ్ళి మీరు తెచ్చుకోవాలి. అలాగే సంస్కృత్ ఉస్మానియా యూనివర్సిటీలో PhD చేసే నా ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో కూడా నేను మీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిస్తా. సో అతనితో మీరు మాట్లాడితే మీకు ఇంకెక్కువ ఐడియా రావడానికి ఛాన్స్ ఉంది, ఓకేనా? మీరేం లేదు, ఫోన్ నెంబర్ పెట్టండి, నేను మాట్లాడతాను మీతో, నేనే కాల్ చేసి మాట్లాడతాను. మీ బ్రదర్ ఆర్ మీ ఫాదర్ ఉంటే పెట్టేసేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాంస్క్రిట్. ఓకే, నీకే చెప్పేసిన లక్ష్మి. నెక్స్ట్ ఐశ్వర్య, నల్ల ఐశ్వర్య కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ గురించి చెప్పింది. సార్ స్కాలర్షిప్ గురించి ఒక వీడియో చేయండి సార్. ఏం లేదు ఐశ్వర్య, డిగ్రీకి వస్తే డిగ్రీలో స్కాలర్షిప్ వస్తుంది, రియంబర్స్మెంట్ వస్తుంది, 2 వస్తాయి. కాబట్టి ఎవరైతే డిగ్రీకి వచ్చారో మీకు స్కాలర్షిప్ ఆటోమేటిక్గా వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది SC ST అయితే 1,50,000 వరకు ఉండాలి, బీసీలు అయితేనేమో 1,00,000 వరకు మీకు ఉండాలన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మాధురి కొప్పోలు. ఓకే సార్, హౌ మచ్ ర్యాంక్ షుడ్ ఐ గెట్ టు క్వాలిఫై అగ్రికల్చర్ అండ్ వెటర్నిటీ సార్? యట్ ద క్వాలిఫికేషన్ మార్క్స్ ఆర్ ఓన్లీ 30%, 35% and 25% for that, but you should not think that you need percentage more than 80 if you want to get seat in a good and efficient college. Then you should cross 80%. then keep in your mind. MSET ఎగ్జామ్లో 160 మార్కులకి 158 వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు 120, 130 టార్గెట్ పెట్టాలి. ఎప్పుడే కానీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మీద ఫోకస్ చేయొద్దు, ఓకేనా? నెక్స్ట్ రేవతి, సర్టిఫికెట్ కోర్సు గురించి వీడియో చేయండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కదా? రైట్. ఇప్పుడు నోటిఫికేషన్ నా దగ్గర సిద్ధంగా ఉంది, ఈరోజే దాని వీడియో నేను చేసే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ బాలు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ బాలు, మా రెగ్యులర్ మిత్రుడు. నెక్స్ట్ రాజారాం కూడా ప్రతిసారి నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతుంటారు, సార్ BSc ఎలక్ట్రానిక్స్ కెరీర్ చెప్పండి సార్. ఎస్ రాజారాం, ఇది కొంచెం నేను టైం ఎందుకు తీసుకుంటా అంటే నేను డేటా కలెక్షన్ చేస్తున్నా, అందులో కొంచెం నేను ఈ మధ్య బిజీ అయిపోయినా. అయినా కానీ చేస్తాను, నేను తప్పకుండా చేయకుండా వదిలిపెట్టా. నేను నిజాం కాలేజ్, కోర్ట్ ఉమెన్స్ కాలేజ్ చేద్దాం అనుకోలేదు. ఇట్లనే ఎవరో ఒకళ్ళు అడగగానే చేసుకుంటూ వచ్చి ఒకసారి ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఫిజిక్స్ వాళ్ళని అడుగుతున్నాను. నేను దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీలైతే ఒక ఫిజిక్స్ వ్యక్తితోనే నేను వీడియో చేపించే ప్రయత్నం నేను చేస్తా. బట్ ఇంకా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయితే ఇంకా బాగుంటుంది, నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కంటే వాళ్ళు చేసేది ఇంకా బాగుంటుంది. సో దట్ ఓకే. అండ్ నెక్స్ట్ వజ్జెల శశి, సార్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ ఏ యూనివర్సిటీలో ఉంది అండ్ PG స్టాటిస్టిక్స్ కెరీర్ ఉంటుందా? సో మిత్రమా, డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ అన్ని యూనివర్సిటీలో ఉంది, అన్ని డిగ్రీ కళాలలో ఉన్నది. ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు కూడా ఇదే, డిగ్రీలో ఎక్కువ మంది ఇదే చేసేది. ఈ సంవత్సరం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో డిగ్రీలో స్టాటిస్టిక్స్తో డేటా సైన్స్ అనేటువంటి ఒక కంప్యూటర్ కోర్సును పెట్టారు. ఇది ఇంజనీరింగ్ సీట్లకు దగ్గరగా ఉంటుంది, చాలా డిమాండ్ ఉన్న కోర్సు, ఇది చేయండి. తర్వాత MSc స్టాటిస్టిక్స్ చేయొచ్చు. MSc స్టాటిస్టిక్స్ లేకపోయినా BSc స్టాటిస్టిక్స్తోనే చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు, కాబట్టి ఏదైనా ఒక ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు కూడా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు అవసరం లేదు, ఇంకా డిగ్రీ చదివినా కానీ ఉద్యోగాలు వెతుక్కోవచ్చు. జ్యోత్స్న, సార్ B.Edకి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? 1 monthలోనే ఉంది కదా? ఎస్ జ్యోత్స్న, ఇది ఒకటి ఇబ్బంది ఉంది, బట్ నేను ఒక వీడియో ఓన్లీ B.Ed వాళ్ళకు ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. చైతన్య, హాయ్ సార్, B.Ed
ఎంఏడ్ చేసిన వాళ్ళకు ఫ్యూచర్లో గవర్నమెంట్ డిఎడ్ ఆర్ గవర్నమెంట్ బిఎడ్ కాలేజెస్లో సైకాలజీ ఆర్ మెథడాలజీ లెక్చరర్గా జాబ్ సంపాదించాలి అంటే ఎలా సార్? ఓకే చైతన్య, చాలా పెద్ద బ్రాడ్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడైతే మీకు బీఎడ్ కానీ ఎంఏడ్ చేసి ఉన్నారో, ఎంఏడ్ చేసిన వాళ్ళకి అయితే నోటిఫికేషన్ రావాలండి. దురదృష్టం ఏంటంటే ఈ డైట్ కాలేజీలలో నోటిఫికేషన్ ఎక్కువ రావట్లేదు. డైట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ బీఎడ్ కాలేజీలలో కానీ ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు 2012లో వచ్చిందంటే మళ్ళీ ఇప్పటివరకు నోటిఫికేషనే లేదు. అక్కడ ఖాళీలు ఏర్పడిన ప్లేస్లో కాంటాక్ట్ వాళ్ళని, లేకపోతే కాంటాక్ట్ అని చెప్పొద్దు కానీ అవైలబుల్ బేసిస్ వాళ్ళని గెస్ట్ లెక్చర్లను పెట్టుకుంటూ గవర్నమెంట్ వాళ్ళ తీసుకెళ్తుంది. అయితే దీంట్లో జాబ్ రావాలి అంటే నోటిఫికేషన్ ఇట్ ఈస్ ఈక్వల్ టు గవర్నమెంట్ జూనియర్ లెక్చర్ కేడర్లో ఉంటుంది ఈ పోస్టు. అయితే ప్రమోషన్లలో కూడా డైట్ కాలేజ్ లెక్చర్లది, డైట్ కాలేజీలో పనిచేసేటువంటి వాళ్ళది, బీఎడ్ కాలేజీలో పనిచేసేది హై లెవెల్లో ఉంటుంది. దాదాపు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ అన్ని వీళ్ళే. మామూలుగా ఒక అతను స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించిన తన ప్రమోషన్ లైఫ్లో ఒకటి హెడ్ మాస్టర్ తీసుకొని ఆగిపోతాడు. కానీ హెడ్ మాస్టర్ లేదా మహా అంటే ఎంఈఓ ప్లేస్లోకి వచ్చి ఆగిపోతాడు. కానీ డైట్ కాలేజ్ లెక్చర్లకి మాత్రం డిఓ వరకు వెళ్ళొచ్చు. ఇంకా కొంచెం అవకాశం ఉంటే జాయింట్ డైరెక్టర్లు లేదా రీజనల్ డైరెక్టర్ దాకా వరకు వెళ్ళొచ్చు. ఇక ప్రిపేర్ కావాల్సింది ఎలా అంటే మీరు ఇప్పటి నుండే సైకాలజీని ఎక్కువగా చదివే ప్రయత్నం చేయండి. మనకు తెలుసు అయితే నోటిఫికేషన్ వస్తే తప్ప మనం దీన్ని చదవలేం. అందుకే నోటిఫికేషన్ కూడా ఇప్పట్లో నమ్మకం లేదు. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సైకాలజీని బాగా చదువుకొని పెట్టుకోండి. అలాగే మీ సొంత సబ్జెక్టు ఏదైతే మీరు అనుకుంటున్నారో అది, ఓకేనా, ఇంగ్లీష్ ఇవి కొంచెం పెడగాజీ ఇవి బాగా చదువుకొని పెట్టుకోండి. ఓకేనా చైతన్య? అండ్ నెక్స్ట్ రవీనా, మోడల్ ఐడియాస్ ఐ హంబ్లీ లైక్ యూ, సబ్స్క్రైబ్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ రవీనా. అండ్ నెక్స్ట్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ నోటిఫికేషన్ వస్తుంది కదా, దేంది ఏది క్వశ్చన్ ఏంటి సార్? పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్? ఈ ఎగ్జామ్ క్యాండిడేట్స్ 2 సబ్జెక్ట్స్కి అప్లై చేయొచ్చా? ఓకే, రవీనా అడిగిన క్వశ్చనే కదా. రవీనా, పీజీ ఇప్పుడైతే ఏదైతే యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తుందో ఈ యూనివర్సిటీకి అందరూ అప్లై చేయొచ్చు. అంటే ఆల్ యూనివర్సిటీ పీజీని అందరూ అప్లై చేయొచ్చు. ఒక వ్యక్తి 4 సబ్జెక్టులకు ఎట్ ఏ టైంలో అప్లై చేయొచ్చు. 4 ఎగ్జామ్లు రాయొచ్చు. కాకపోతే 4 అప్లై చేసే వాళ్ళు ఉన్నారండి, చాలా తక్కువ. ప్రిపేర్ అయ్యేది మాత్రం ఒకటే. ఎందుకంటే మనం అది కొంచెం ఇది కొంచెం ప్రిపేర్ అయితే ఎక్కడ సీట్ రాదనమాట. కాబట్టి ఏదన్నా ఒకదాన్ని గట్టిగా ప్రిపేర్ అయితే బెటర్. మీరు 4 అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపుల స్రవంతి, సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేష్ రాథోడ్, అన్న మా సిస్టర్కు 960 మార్క్స్ వచ్చాయి, కోటికల్లో సీటు వస్తుందా ప్లీజ్ చెప్పండి అన్న. మిత్రమా, 960 మార్కులు అంటే ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ లిస్ట్లో సీట్ వస్తుంది. మీరు అప్లై చేసే గ్రూప్ని బట్టి మరి. ఓకే, కోటి మెన్స్లో తప్పకుండా సీట్ వస్తుంది. అంటే హాస్టల్ ఎలా అన్న? హాస్టల్ విషయంలో అయితే ఫస్ట్ ఇయర్ కొంచెం బయట జాయిన్ చేయాలి. బయట ఆల్రెడీ ఉన్నాయి హాస్టల్స్, అక్కడ జాయిన్ చేయాలి. సెకండ్ ఇయర్లో కాలేజ్ హాస్టల్ ఉంటుంది. ఇది ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. మీరు అట్లని చెప్పేసి హాస్టల్ లేదు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడి మీ చెల్లెని పంపకుండా ఒక మంచి అమ్మాయికి వచ్చే చదువుని మాత్రం ఆపే ప్రయత్నం చేయకండి. ఓకే, నెక్స్ట్ అభిరామ్, సార్ టాప్ 10 డిగ్రీ కాలేజెస్ చెప్పండి సార్ బీకామ్కి. తప్పకుండా అప్లోడ్ చేసేసే కదా, నువ్వు అడిగినావు కాబట్టి అభిరామ్ నీ వల్లనే అదొక వీడియో అప్లోడ్ చేస్తే చూడు, నువ్వు వాళ్ళే చూసిటావు నాకు తెలిసి. సార్ బీఎడ్ ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్లో తెలుగు మీడియంలో ఉంటుందా? ఇలా ఇంకా మీరు తెలుగు మీడియం అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని చూస్తే ఒకవైపు నాకు కోపం వస్తుంది, బాధ వస్తుంది. అరే మీకు ఆంధ్రాలో జగన్ సీఎం ఏం చేశాడు? ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేశాడు. సుప్రీంకోర్టులో చాలామంది కేసు పెట్టినా కానీ లేదు, నేను తెలుగు మీడియం చెప్పనివని ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఒకవైపు టీచర్ కూడా మేము ఇంగ్లీష్ మీడియం చెప్పలేము అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అంటే దాన్ని కూడా క్లియర్ చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నాడు. అంత స్ట్రాంగ్గా ఒక చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్ని ఇంగ్లీష్ మీడియంలోకి మార్చి విద్యా వ్యవస్థను మారుస్తుంటే ఇంకొక వైపు మీరు తెలుగు మీడియం అని పట్టుకొని ఎడతారేంది నాకు అర్థం కాదు. అరే నువ్వు తెలుగు మీడియంలో చదివినావు, రేపు అక్కడ ఏం చేస్తాడు? ఇప్పుడు స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చినటువంటి సీఎం రేపు ప్రభుత్వ ఉద్యోగం పెడితే అక్కడ మీరు రాయబోయే పరీక్షను ఇంగ్లీష్ మీడియం పెడితే నువ్వేం రాస్తావు, ఏం చదువుతావు? ఏం లేదు, మీరు తెలుగు మీడియం అనే మాట బంద్ చేయండి, ఇంగ్లీష్ మీడియంలో చదవడం ప్రారంభించండి అంతే. ఓకేనా? బీఎడ్ కాలంలో ఏపీలో తెలుగులో చెప్తారన్న, తెలుగు ఎందుకు నీకు? ఇంకా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఈరోజు గురుకుల మోడల్ పేపర్ ఇంగ్లీషు, మోడల్ స్కూల్ ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీషు, ఇవన్నీ ఇంగ్లీష్లో ఉన్న తర్వాత ఇంకా నువ్వు తెలుగు నేర్చుకొని తెలుగు సబ్జెక్టులు నేర్చుకొని రేపు ఏ ఉద్యోగానికి పోతావు? నువ్వు కనీసం సిలబస్ కాదు కదా, ఏమి రాదు. కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇట్. ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు, కష్టపడి చదువుతూ వస్తుంది.
నువ్వు మొబైల్ వాడుతున్నావు మిత్రమా, డీజేస్ క్రియేషన్ పెట్టుకున్నావు కదా, మొబైల్ వాడుతున్నావు, మొబైల్ మీద కోచింగ్ తీసుకున్నావు, అదంతా ఇంగ్లీష్ కదా, ఎట్లా వస్తుంది? నీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చింది. ఇంగ్లీష్ ఏముందండి? అరే నీ చేతిలో యూట్యూబ్ ఉంది, రోజు ఒక 2 గంటలు మంచిగా కష్టపడు. మనకి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పేటివి ఉన్నాయి, అలా కష్టపడి అట్టిన వస్తుంది, రైట్? అంతే. ప్రేమ్ కుమార్ సార్ గివింగ్ మీ గుడ్ ఇన్ఫర్మేషన్, ఆదిలాబాద్ ప్రేమ్ కుమార్. ఓకే, హాయ్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి ఒక్క క్వశ్చన్కి చెప్పి ఇక టైం అయిపోతుంది, నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. భూపతి ఏంటిది క్వశ్చన్? ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ఎంట్రన్స్ రాయాలి అనుకుంటున్నాను, పొలిటికల్ సైన్స్. ఓకే, ఏ బుక్స్ చదవాలి చెప్తారా? మీరు చేసిన పీజీ ఎంట్రన్స్ వీడియో చూసి ఈ డిసిజన్ తీసుకున్నా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ భూపతి. దీనికి వచ్చేసి మీ డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో పొలిటికల్ సైన్స్ మీకు ఆప్షన్గా ఉంటుంది కదా, ఆ ఆప్షన్గా ఉన్న డిగ్రీ పుస్తకాలు అకాడమీ, తెలుగు అకాడమీ బుక్స్ చదవండి సరిపోతుంది, ఓన్లీ అవి చదివితే సరిపోతుంది, అది వాటిని డెప్త్గా చదవండి. సో ఫస్ట్ ఇయర్లో రాజనీతి శాస్త్రం, సెకండ్ ఇయర్లో భారత రాజ్యాంగం, థర్డ్ ఇయర్లో మీకు ఎలక్షన్ ఏమి ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకటి, పొలిటికల్ థాట్ ఒకటి, ఈ బుక్స్ మీకు ఉంటాయి కదా, వాటిని తీసి చదివితే సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్స్ ఇంకా చాలా బాగున్నాయి. మళ్ళీ మన మౌనిక క్వశ్చన్ అడిగేసింది. ఓకే, పాలవెల్లి మౌనిక, అనూహ్య వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు క్వశ్చన్లకి. సో మరి నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. ఇప్పటికీ మా క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీరు హైరాణ పడకండి, ఇప్పుడు ఇందులో రాకపోతే నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.